నమస్కారం, నా పేరు కృష్ణకుమారి. నేను ఏలూరు శంకర్ నేత్ర చికిత్సాలయంలో కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. ఈ రోజు శంకర్ నేత్ర చికిత్సాలయంలో ఉన్న ఎక్విప్మెంట్ కోసం మనం తెలుసుకుందాం రండి. సో ఐవేల్ మాస్టర్ 700 అండి. మనం ఈ మిషన్ దేనికి యూజ్ చేస్తామంటే క్యాటరాక్ట్ సర్జరీ పేషెంట్లు వస్తారు కదా, సో వాళ్ళకి మనం లెన్స్ ఇంట్రాఓక్యులర్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాము. సో దాని పవర్ ఎంతో తెలుసుకోవడానికి మనకి ఈ మిషన్ ద్వారా స్కాన్ అనేది చేస్తాము. అదే కాదు, వైట్ టు వైట్ అండ్ కెరటోమెట్రీ రీడింగ్స్ అండ్ ఏసీడీ, సో ఇవన్నీ మెజర్మెంట్స్ అని మనం ఈ మిషన్ లో అనేది తెలుసుకుంటాము. సీరియస్ టోపో మిషన్ అండి. సో మన కార్నియల్ టోపోగ్రఫీ అని అంటారు. సో చిన్న పిల్లల్లోనే ఎక్కువ సిలిండ్రికల్ పవర్ అనేది ఉంటుంది. సో అలాంటి పవర్ ఉన్న వాళ్ళకి మనం ఏదైనా కార్నియల్ ఓవెల్ షేప్ లోకి అనేది మారుతుంది. కార్నియా అనగా నల్లగుడ్డ అనేది. సో అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నది అని అంటే మనం ఈ మిషన్ స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. సో ఇది వేరియన్ మిషన్ అండి, ఆల్కాన్ కంపెనీ. మనం ఈ మిషన్ దేనికి యూజ్ చేస్తాము అంటే క్యాటరాక్ట్ సర్జరీ చేసే పేషెంట్స్ కి సిలిండ్రికల్ పవర్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏ యాక్సెస్ లో లెన్స్ అనేది ఇంప్లాంట్ చేయాలి, అప్పుడు ఆ సిలిండ్రికల్ పవర్ అనేది తగ్గుతుందని తెలుసుకోవడం కోసం ఈ స్కాన్ అనేది మనం చేస్తాము. సో ఈ మిషన్ వచ్చి ఫండస్ కెమెరా అండి. సో మనకి కంటి వెనకాల నరాలు ఎలాగుందని తెలుసుకోవడానికి మనం ఈ మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఏమన్నా షుగర్ వల్ల కావచ్చు, బీపీ వల్ల కావచ్చు, సో కంటి వెనకాల నరం టెస్ట్ చేసి తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ మిషన్ వచ్చి ఓసిటీ మిషన్ అండి. ఇది సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంటి వెనకాల నరంలో ఏమైనా వాపు అట్లా వచ్చినప్పుడు సో ఎట్లా అనేది తెలుసుకోవడం కోసం ఈ మిషన్ అనేది యూజ్ చేసి దీని ద్వారా స్కానింగ్ అనేది చేస్తారు. సో ఈ మిషన్ క్లినికల్ ఫోటో. సో ఇమేజ్ బిఫోర్ సర్జరీ మనకి ఒక పేషెంట్ కి ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఎట్లా ఉంది అనేది పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ సర్జరీ కూడా ఎట్లా చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది బీ స్కాన్ అండి. సో ఏమైనా రెటినా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏమైనా ఆర్డీ కానీ నరంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, హెమరేజ్ ఎలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఈ స్కాన్ చేసి చూస్తారు. ఇది విజువల్ ఫీల్డ్స్ రూమ్ అండి. సో ఈ రూమ్ ఎప్పుడు డార్క్ గా ఉండాలి. మనం పేషెంట్ కి టెస్ట్ చేసేటప్పుడు లైట్స్ అనేది ఆన్ లో ఉండకూడదు, లైట్స్ ఆఫ్ చేసే చేయాలి. సో మనం యూజ్ చేసే కంపెనీ వచ్చి జైస్ కంపెనీ వాడతాము. సో గ్లకోమా పేషెంట్లు 1 ఐ క్లోజ్ చేసి 1 ఐతో మనం టెస్ట్ చేస్తాము. సో పేషెంట్ వచ్చి స్ట్రైట్ గా చూస్తారు. సో సరౌండింగ్ చుట్టుపక్కల చూపు ఎంత వరకు కనిపిస్తుందా అనేది మాత్రమే ఇది టెస్ట్ చేస్తాము. సో ఇది గ్రీన్ లేజర్ అండి. సో కంటి వెనకాల నరంలో ఏమైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఏమైనా లేజర్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇది యాక్ క్యాప్స్ మిషన్ అండి. సో క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కొంతమందికి కంటి వెనకాల ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో వాళ్ళకి యాక్ క్యాప్ అనేది చేస్తారు. సో అలా కాకుండా గ్లకోమా పేషెంట్ కి కూడా కొన్ని లేజర్ కి యూజ్ అవుతుంది.